వరుసగా పసివాడి ప్రాణం ఇండస్ట్రీ హిట్ ఇచ్చి వెంటనే 88లో ఎముడికి మొగుడు డైనమిక్ మూవీ మేకర్స్. అందుకే అక్కడే ఉంది ఇంకా వల్ల ఇది అప్పటికి ఇండస్ట్రీ అంతా అలర మొదలెట్టారు. ఓ నారాయణరావు దగ్గర నుంచి కద్దొబ్బేశాడు, వీళ్ళు మనకేముంది అరవింద్ అని లాగిచ్చేసాడు, మోసం చేశారు. అది నేను సైలెంట్ ఎంతమంది గురించి చెప్తాం, దాని గురించి స్టేట్మెంట్ ఇవ్వడం అసహ్యంగా ఉంటుంది. నేను కథగా అన్నానని అందరికీ తెలుసు, మాకు జెన్యున్గా మేము తీసిన సినిమా ఆడింది, అంత అయిపోయింది కదా కథ అనుకున్నాం. అప్పటికే మేము సత్యానంద్ గారు మేము కూర్చొని మాట్లాడుకోవడం అంత. ఈవినింగ్ అయితే గీతా ఆర్ట్స్లోనే ఉండేవాడు అసలు. నేను ఐ యూస్ టు స్పెండ్ అబౌట్ 12 hours to 13 hours చిరంజీవి గారు. పొద్దున్న జిమ్కి వెళితే పొద్దున్న 6:30 ఆయన కారు వేసుకుని నా దగ్గరకు వచ్చేవాడు. వచ్చి ఇద్దరం కలిసి చోళ హోటల్కి వెళ్ళేవాళ్ళం. చోళ హోటల్కి వెళ్ళి జిమ్కి వెళ్ళి అక్కడ ఎక్సర్సైజ్ చేసేవాడు. ఆయన కొంచెం హెవీగా చేసేవాడు, నేను అంతగా ఎక్కువ చేసేవాడిని కదా. ఆయన సూపర్గా ఇంకా ఎక్సర్సైజ్ చేసి వచ్చేసి డ్రైవర్ మళ్ళీ స్నానాలు చేసుకుని షూటింగ్ కూడా వెళ్ళి రాత్రి 10 గంటల దాకా కలిసే ఉండేవాడు. సో ఈ ప్రాసెస్లోనే నెక్స్ట్ నా సినిమాకి డేట్లు దగ్గరకు వచ్చాయి. అప్పుడు అరవింద్ గారికి డేట్లు ఉన్నాయి, అందుకని ఇచ్చాం. అప్పుడు ఆ డేట్లు పసివాడి పని టైంకి ఆయన సబ్జెక్ట్ కావాలి వెంటనే. ఇప్పుడు చక్రవర్తి తర్వాత ఆయనకు కావాలి. ఆయనకి చిరంజీవి సినిమా చేస్తాను, డేట్లు కథ చూసుకోమని చెప్పాడు ఆయన. మరి అలాగా సార్ అని చెప్పేసి ఆయనకి ఇచ్చేసేసి, అంటే నేనేం చేద్దాం, నేను నెక్స్ట్ ఇంకో కథ అనుకుందాం అని చెప్పి అనుకుంటూ డిస్కషన్స్ చేస్తుంటే నాగబాబు వచ్చి ఒక చిన్న సలహా ఇచ్చాడు. హెవెన్ కెన్ వెయిట్ అని ఒక ఇంగ్లీషు నావల్, ఇది చేస్తే బాగుంటుంది అని అన్నాడు, నాతోనే అన్నాడు. సరే నేను కూడా చూశాను సినిమా, అవును బాగుంది చేద్దామని చెప్పి ఫస్ట్ డివిఎస్ నరసరాజు గారి దగ్గరికి వెళ్ళారు. డివి నరసరాజు గారి దగ్గరికి. ఆయన యమగోళ రాశారు కదా, ఆయన ఇట్లాంటి కథలే రాశాడు ఆయన. ఆయన దగ్గరికి వెళ్ళి, సార్ ఇలా చేద్దాం అనుకుంటున్నాను సార్ చిరంజీవితో సినిమా అంటే, ఆయన తాపీగా చూసి ఈ కథ నేను 10 సార్లు రాశాను అయ్యా అన్నాడు. కాదు సార్ మళ్ళీ చేద్దాం సార్ అన్న. సరే బాగానే ఉంది కానీ పాపం ఆయన ఒక టెక్నిక్ ఏంటంటే ఆయన కూర్చోబెట్టి సిట్టింగ్ అందరూ మాట్లాడించి అందరితో వింటూ ఉండేవాడు, ఆయన ఏం చెప్పేవాడు కాదు. 10 రోజులు అయిపోయింది, ఏం మాట్లాడినా మళ్ళీ ఇదే టెన్షన్ రా నాకు. ప్రతిసారి డేట్లు ఇచ్చినప్పుడు దగ్గరకు వచ్చేస్తున్నాయి, నేను టెన్షన్ పడుతుంటే ఒకరోజు సడన్గా సత్యానంద్ గారితో ఏదో మాట్లాడుతుంటే ఆయన మాటల మీద ఒక ట్రాన్సిషన్ పీరియడ్ ఉంది. అది మెయిన్ ఏంటంటే, మనిషిని బోలిన మనిషి 7 ఉంటారయ్యా అన్నాడు ఆయన సత్యానంద్. సార్ ఇదేదో బాగుంది అని. అప్పుడు ఆ ట్రాన్సిషన్ పీరియడ్తో కథ తయారు చేయడం నిశ్చయిస్తాం. ఏం లేదు, మళ్ళీ రాముడు వీడు తీసుకొచ్చి తగిలించారు. సెకండ్ హాఫ్ రావుగోపాల్ రావు గారు, చిరంజీవి గారు, ఆ ట్రాక్ అంతా రాముడు వీడు రావడం, ఇదంతా హెవెన్ కెన్ వెయిట్. ఈ రెండింటికి లింకు ఆ పాయింట్, ఆ లింక్లో క్యారెక్టర్ విజయశాంతిను అనుకుని అది తయారు చేస్తాం కథ. అంటే ఆ సినిమా డేట్లు కూడా చిరంజీవి గారు ఏం చేశారంటే, అప్పటికి మేము ఫ్రెండ్స్ అంతా ఒకటిగానే ఉండేవాడు. మీరు సుధాకర్, హరిప్రసాద్, ప్రసాద్ బాబు కూడా పాత పాటే. వాళ్ళకి ఆల్రెడీ ఈ డేట్లు ఇస్తారని చెప్పి నన్ను పిలిచి, నారాయణరావు నీకు అనుభవం ఉంది కదా ప్రొడక్షన్లోను, అదేను నువ్వు ప్రొడక్షన్ చూసుకో, వాళ్ళకి మీ ముగ్గురికి 3 షేర్లు అన్నాడు. అలాగే అన్నా చెప్పేశాను, అయిపోయింది, స్టార్ట్ చేసాం. మాకు కొంచెం బితుకు ఉంటుంది, ఎందుకంటే ఎన్టీ రామారావు గారి యమగోళ, ఆయనతో పెద్ద ఆయన చేసాడు సినిమా, ఏం చేస్తే బాగుంటుంది దానికంటే మనం సినిమా అనేది బితుకుమంటుంది లోపల. కానీ కాన్ఫిడెంట్గానే చేద్దామని చేసాం. మ్యూజిక్ డైరెక్టర్ వార్త వచ్చింది, డిస్కషన్ వచ్చింది. వస్తే మామూలుగానే అరవింద్ గారు వీళ్ళందరూ ఇంకేముంది చక్రవర్తి ఉన్నాడుగా నేను ఫోన్ చేస్తా అన్నాడు. వద్దు సార్ అన్నాను. ఆయన మంచి మ్యూజిషియన్, గొప్ప మ్యూజిక్ డైరెక్టర్,
కానీ ఆయన ఇచ్చిందే మనం తీసుకోమంటాడు సార్. ఆయన పెద్ద పెద్ద వాళ్ళకి అలా చెప్తాడు, ఇక నా మాట వింటాడా? మనకు కావాల్సింది ఎవరు? ఇవ్వడు. వద్దు సార్, ఏంటి ఏం చేస్తావు, ఇంత పెద్ద ప్రొడక్షన్ అది ఏం చేస్తావయ్యా? నేను చెప్తాను సార్ చెప్పి కొత్త వాళ్ళు 2 ఉన్నారు సార్. అంటే కొత్త వాళ్ళు కదా ఇండస్ట్రీకి. ఒకళ్ళేమో టీవీ రాజు గారు అబ్బాయిను, ఒక ఆయనేమో రాజేశ్వరరావు గారు అబ్బాయి, మంచి అనుభవం ఉన్నోళ్ళు, యూట్యూబ్ బ్రహ్మాండంగా చేస్తారు. ఏమన్నాయా ఏమంటాడు చిరంజీవి, ఒకసారి వెళ్ళి మాట్లాడుకో అన్నాడు. నేను వెళ్ళి చిరంజీవి చెప్పాను, ఇట్లా చేద్దాం అనుకుంటున్నాను. అవునా, నీ కాన్ఫిడెన్స్ ఉందా? ఇవే మాట అడిగేవాడు ప్రతిసారి. మీకు నమ్మకం ఉందా? నీకు నమ్మకం ఉందా? చాలా నమ్మకం ఉంది చిరు, మంచి సాంగ్స్ వస్తాయి అంటే సరే అన్నాడు ఆయన. ప్రొసీడ్ అన్నాడు, అంతే. అలా రాజ్కోటి వచ్చారు. ఇక వాళ్ళ ట్యూన్స్ చేయడం, మేము తయారు చేయడం. వాళ్ళిద్దరి పేర్లు చెప్పగానే సుందరరామూర్తి గారు ఫస్ట్ సిట్టింగ్కి వచ్చిన రోజే, ఏమయ్యా మా కుర్రాళ్ళకి ఇద్దరికి ఛాన్స్ ఇచ్చావు, అప్పటికి అంటే సినిమాలు చేస్తున్నారు కానీ వాళ్ళకి అంత గుర్తింపు రాలే. సింగిల్ కార్డ్ వేస్తానయ్యా, అన్ని పాటలు నేనే రాస్తా అన్నాడు. గురువుగారు అంతకంటే ఏముంది, మీరు రాయాలే కానీ మా అదృష్టం. అలాగే సార్ అన్నాను. అంటే అన్ని పాటలు ఆయన రాశాడు. 6 పాటలు, 6 సూపర్ హిట్ సాంగ్స్ వింటున్నాం. పైగా చూస్తున్నా తెలుగు స్క్రీన్ మీద ఫస్ట్ గోల్డ్ డిస్క్ వచ్చిన సినిమా ఆడియోలో గోల్డ్ తారా గారే చేశారు కదా అన్ని కొరియోగ్రఫీ. అయ్యో ఒకటి మాత్రం చిరంజీవి గారు మొదటి నుంచి నాకు ఆయనకి ఇష్టం తెలుసు. నన్ను ఎప్పుడు ఒక ఇద్దరు మాత్రం ఎప్పుడు అడిగేవాడు కదా. రాజు ఫైట్ మాస్టర్, తారా డాన్స్ మాస్టర్, 2 మార్చేవాడు. ఆ 2 మార్చేవాడు కదా, మిగతా మీ ఇష్టం అనేవాడు. పెద్ద డైరెక్టర్ అయినా చిన్నవాళ్ళకైనా ఆ ఇద్దరు నాకు కంఫర్టబుల్గా ఉంటుంది. అందుకని తారా గారు రాజు మాస్టర్. ఏదైనా అందరూ ఏంటో వీళ్ళు చేస్తున్నారు, ఏదో సినిమా చేస్తున్నారులే చూద్దాం ఏమవుద్ది. అయినా రామారావు గారు చేసినాక అన్నీ ఎక్కడ ఉంటాయి అనుకున్నారు. అయ్యో రిలీజ్ అయిన ఫస్ట్ డేనే మార్నింగ్ షో బయటకు వచ్చాం. సూపర్ హిట్ అని ఒకటే పండగ. జనరల్గా అప్పుడు చిరంజీవి గారి సినిమా ఏదైనా రిలీజ్ అయితే 1 వారం తర్వాత టాక్ వచ్చేది. తెలిసేది జనానికి. అప్పుడు ఏ స్థాయిలో ఉంది సినిమా. దీనికి అసలు మార్నింగ్ షో అవ్వగానే సూపర్ హిట్ అని పేరు వచ్చేస్తుంది. అలా ఆ విజయం సాధించాం. అలా అంటే మీరు 3 షేర్స్ మీరు తీసుకున్నారు. ఎవరి షేర్ మేము తీసుకుని రైట్స్, అదే నెగిటివ్ రైట్స్ గీతార్స్కి ఇచ్చేసారు. సురేఖ్ గారికి ఇచ్చారు. ఎందుకంటే మాకు అనుకున్న కాస్ట్ కంటే కాస్ట్ ఎక్కువైంది. ఓకే. సినిమా ప్రొడక్షను చిరంజీవి గారు ముందే చెప్పారు, ఏమయ్యా తలా 5 లక్షలన్నా మిగిలేటట్టు చూసుకోండి ప్రొడక్షను, కానీ ఎక్కడ కాంప్రమైజ్ అవ్వద్దు అని చెప్పారు. మీరు చూస్తే అందరూ చూసిందే, అందరూ చూసాం. ఆ సెట్స్ కానీ, సాంగ్స్ కానీ, నెంబర్ ఆఫ్ ఆర్టిస్టులు కానీ ఇవన్నీ చూస్తుండగా మేము 10 లక్షలు అనుకుంది 1,15,00,000కి అన్నాం సినిమా. 1 కోటి రూపాయలు ఫినిష్ చేస్తే తలా 5 లక్షలు మిగిలి ఉండేది. 1,10,00,000 ఖర్చు అయిపోయింది. అటు అక్కడికి క్లైమాక్స్ అక్కడ అరకులో అంతమంది ఆర్టిస్టులను తీసుకెళ్ళి ఆ బస్సు అవన్నీ చేసేటప్పుడు అన్కంట్రోలబుల్గా 10 lakhs ఎక్స్ట్రా. అందరికీ తెలిసి ఆ విషయం, నేను అక్కడే ఖర్చు పెడుతున్నాను కదా, నేనేం ఫిట్ చేయాల్సిన అవసరం నాకు లేదు. అప్పుడు ఫైనల్ రిలీజ్కి వచ్చేటప్పటికి ఏం చేద్దామని అరవింద్ పిలిచి అడిగాడు. ఏం లేదు సార్, వాళ్ళిద్దరికీ మీరు చెప్పినట్టుగా 5 లక్షలు ఇచ్చేయండి, నాకేం వద్దు పర్లేదు అన్నారు. అట్టు కాదులే చిరంజీవి మాట్లాడుతాను చిరంజీవి అంటే సరే బ్యాలెన్స్ డబ్బు ఇచ్చేయండి. నెగిటివ్ రైట్స్ ఇది కూడా అరవింద్ గారి ఐడియానే. నెగిటివ్ రైట్స్ సురేఖ పైన రాయిచ్చిస్తాం. సరే అట్లా కానివ్వండి అన్నాడు ఆయన. అలాగా తలా 5 లక్షలు క్యాష్ మాకు ఇచ్చేశారు ఆన్ ది స్పాట్ బిఫోర్ రిలీజ్. నెగిటివ్ రైట్స్ మాత్రం సురేఖ్ గారి పేరు మీద రాసేసారు. ఇట్స్ క్లీన్ డీడ్. మళ్ళీ దీనికి ఇండస్ట్రీలో ఇంకో చెత్త వాళ్ళు చిన్నాళ్ళు చేసి మోసం చేస్తారు. ఇది పని ఉండదు కదా ఇండస్ట్రీ వాళ్ళకి.
అలాగా కానీ సినిమా 100 days ఇలాంటి ఎక్స్పీరియన్స్ మాకు ఇంకోటి ఉంది. ఇంకోటి గ్యాంగ్ లీడర్ రిలీజ్ చిరంజీవితోనే అనేసారంటే ఎవడన్నా ఏంటి తొట్టి గ్యాంగ్ లీడర్ నువ్వు అని. ఏంటి తొట్టి గ్యాంగ్ లీడర్ అంటున్నారేంటి ఈ సినిమాని. అది కొంచెం ఎక్కువ రోజులు షూటింగ్ జరిగింది, చేసాం చాలా రోజులు జరిగింది. చాలా రోజులు చేసాం, రీషూట్ చేశాం కూడా. చాలా సీన్స్ చిరంజీవి గారే రీషూట్ చేశారు, డైరెక్ట్ చేశారు. సో అలాగా ఈ ప్రతి సినిమాకి ఏదో ఒకటి జరుగుతూ ఉండేది. బట్ అలా జరిగినవన్నీ సూపర్ డూపర్ హిట్స్ అయ్యేవి. పైగా ఎముడికి మొగుడు ఆ పత్తి రైతులు ఆత్మహత్యలు చేసుకున్న కుటుంబాలని చిరంజీవి గారు మెరీనా బీచ్ లో 100 days ఫంక్షన్ పిలిపించి వాళ్ళు ఆర్థికంగా ఆదుకోవడం అని. అసలు బీచ్ లో ఇసుకేసి రావాలండి అంతమంది జనం. చాలా బాగా జరిగింది ఫంక్షను. అసలు అక్కడి నుంచి కూడా ప్రతి బర్త్డేకి ఒక సినిమా 100 days ఫంక్షన్. అవును, అలా రిలీజ్లు ప్లాన్ చేసేవాడు. సో ఇవన్నీ కూడా ఇప్పుడు నేను ఫుల్ టైమ్ విత్ చిరంజీవి గారు. అవును, అసలు వరుస క్రమంలో మీరు న్యాయం కోసం వచ్చే ముందు ఆ తర్వాత చూస్తే గ్యాంగ్ లీడర్ గరానా కూడా ఒక బర్త్డే గ్యాంగ్ లీడర్, ఒక బర్త్డే గరానా కూడా మీరు చెప్పింది ఇందాక బర్త్డే టు బర్త్డే గ్యాంగ్ లీడర్ ఒకే రోజు 4 అమ్మాయికి రాజమండ్రి హిట్లర్ ఒంగోలు. అవును, గ్యాంగ్ లీడర్ ఒకే రోజు 4 స్టేషన్, గ్యాంగ్ లీడర్ ఒకే రోజు 4 స్టేషన్స్. సో అంటే అది ఒకళ్ళు అది లేదు సార్, ఆ దేవుడు అలా 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 మెట్లు ఎక్కించుకుంటూ వచ్చేసారు. న్యాయం కోసం కూడా మలయాళం రీమేక్ కదా మీరు రీమేక్, అది మీరే తీసుకొచ్చారా దాన్ని? కాదు, చిరంజీవి అరవింద్ గారి దగ్గరికి వచ్చింది. చిరంజీవి గారు చెయ్యాలని కానీ వద్దని రాజశేఖర్ గారు వద్దన్నాడు. ఆయన ప్రొడక్షన్ చేయడానికి కూడా అప్పుడు బాగా బిజీగా ఉన్నారు, అరవింద్ గారు కూడా బిజీగా ఉన్నాడు. అందుకని నాకు ప్రొడక్షన్ అప్పచెప్పాడు న్యాయం కోసం చెప్పారు. దాంట్లో ఒక క్యారెక్టర్ మాత్రం చేయమని రవిరాజ్ ఎంకరేజ్ చేశాడు. అప్పటికే రవిరాజ్ నేను ఎవడికి 3 చేశారు కదా, చేసాం. ఇంకా 100 days ఫంక్షన్ అవ్వాలా, షూటింగ్ స్టార్ట్ అయ్యేసారు. ఒక క్యారెక్టర్ నువ్వు చేయన్నారంటారు, ఎందుకంటే యాక్చువల్ దాంట్లో నేను వెళ్ళను, ఎవరికి అనుమానం రాకూడదు అన్నాడు. దాని ఏమన్నా నేను వేస్తాను, నేను ఎట్లాగో అక్కడే ఉంటాగా ప్రొడక్షన్ చూస్తున్నప్పుడు. సో ప్రొడక్షన్ నేను చూసి వేషం కూడా వేస్తాను. అది 100 days ఆగి. అసలు మామూలు సినిమా కాదు సార్ అసలు. అలా సాగింది ప్రయాణం. డాక్టర్ గారు ప్రొడ్యూసర్, వెంకటేశ్వర గారు ప్రొడ్యూసర్. అదే సార్ అలాగా చదువుతూ వచ్చింది. ఇక ఒక హిట్లర్ ముందు మాత్రం కొన్నాళ్ళు డ్రాప్ వచ్చింది చిరంజీవి గారికి. ఆయన కూడా కొంచెం డిస్టర్బ్ అయ్యి ఈవెంట్ బెంగళూరులో అలంకరిస్తానే మా బ్రదర్ మీరు ఇందాక అంటున్నారే చంద్రశేఖర్ గారు అబ్బాయి శశిభూషణ్ గారు, ఆయన రిసార్ట్ పెద్దది కట్టారు అక్కడ. అందులో 4 ఎకరాలు పెద్ద ఇల్లు ఉంది, అది గెస్ట్ హౌస్, చిరంజీవి గారి గెస్ట్ హౌస్. అక్కడికి వెళ్ళిపోయి ఉండిపోయారు ఆయన. అక్కడుండి కథలు వినడం మొదలెట్టాడు ఆయన. ఆ టైంలో మళ్ళీ ఈయన రైటర్ మోహన్ గారు కథ తీసుకొచ్చాడు, మలయాళం సినిమా రీమేక్. అది చిరంజీవి గారికి నచ్చేసింది. మళ్ళీ తిరిగి వచ్చి షూటింగ్ స్టార్ట్ చేశాడు. దాంట్లో ఒక టిపికల్ క్యారెక్టర్కి రాజేంద్ర ప్రశ్న ఏం చేయలే. మీరు ఆ పాత్ర చేశారుగా? నేను చేయలేదు సార్ దాంట్లో. కాదు, అందులో ఈ పాత్ర మీరే చేసింది, చెల్లెల్ని హిట్లర్. అదే హిట్లరే మాట్లాడుతున్నాం సార్. నేను చెప్పేది హిట్లర్ కాదు, ఎడిటర్ మోహన్ గారి సినిమా హిట్లరే. సారీ సార్, దాంట్లో గెస్ట్ రోల్ ఒకరోజు. అది అనుమానం రాకూడదనే ఇట్లాగే మంచోడు అయితే బాగుంటుంది. నేను అంత రేప్ చేసినాక మళ్ళీ నేర్చి పెళ్లి చేయాలి కదా చెల్లెలకి అని గెస్ట్ రోల్ అంటే సరే ఏం చేస్తా. యాక్చువల్గా అప్పటికి నేను బయటకు వచ్చేసి బయట సినిమాలు చేయడం ఏదో ప్రయత్నాలు అట్లా ఉన్నాను. ఆ తర్వాత ఇక హైదరాబాద్ షిఫ్ట్ అవ్వడం. రాజా విక్రమార్క టైంలో నేను హైదరాబాద్ షిఫ్ట్ అయిపోయాను. రవిరాజ గారి డైరెక్షన్లో రాజా విక్రమార్క కూడా స్క్రిప్ట్ నేనే చేశాను. నేను సత్యానంద్ గారు లేండి, నేను ఎప్పుడు పేరు వేసుకోవాలా, బిహైండ్ స్క్రీన్. 5 సినిమాలు 6 సినిమాలు చేసాము, ఏనాడు పేరు వేసుకోలేదు. చాలామంది తెలియదు కూడా. అది హాలీవుడ్ సినిమాయే, రాజా విక్రమార్క కూడా అది ఎడ్డీ మర్ఫీ చేసింది. అది ముందు తమిళ్లో వచ్చింది. తమిళ కాదు, తెలుగే వచ్చింది. ఫస్ట్ స్క్రీన్ ప్లే చేసింది తెలుగే.
అది ఆఫ్లో షూటింగ్లో ఉన్న టైంలో నేను హైదరాబాదు, అప్పటికి హైదరాబాద్ షిఫ్టింగ్ అని ప్రక్రియ మొదలైపోయింది. పడిపోయి యాక్చువల్లీ నేను హైదరాబాద్ నుంచి వచ్చినట్టు నా నాన్నగారు అక్కడ సారథి స్టూడియోస్ మేనేజింగ్ డైరెక్టర్ కదా. సరే అని నేను షిఫ్ట్ అవుతున్నాను అని చెప్పారు. అంటే హనీ హౌస్లో డిన్నర్ ఇచ్చి నన్ను సాగరంపేట చిరంజీవి వెళ్ళు అని డిన్నరు అందరిని పిలిచి డిన్నర్ ఇచ్చి చెప్పాడు. ఎప్పుడు తప్పగా ఇప్పటికైనా నువ్వు కూడా రావాల్సిందే అని చెప్పి నేను హైదరాబాద్ వెళ్ళిపోయా. అట్లాగే హైదరాబాద్ షిఫ్ట్ అయ్యి వచ్చారు ఆయన. వచ్చిన టైంలోనే సగంలో ఉంది అప్పుడు సినిమా గ్యాంగ్ లీడర్. అప్పటికి హైదరాబాద్ షిఫ్ట్ అయిపోవడం, గ్యాంగ్ లీడర్ చేయడం, అది సూపర్ హిట్ అవ్వడం. గ్యాంగ్ లీడర్లో బాపిరెడ్డి గారు అన్నారు, చిరంజీవి గారు అందరూ కలిసి మాట్లాడుకుని డిసైడ్ చేసుకుంటున్నారు. అదొక మంచి క్యారెక్టర్ అయిపోయింది. చాలా మంచి క్యారెక్టర్ సార్. అసలు చాలా రోజులు గుర్తయిపోతుంది, ఇప్పుడు కూడా గుర్తుంటుంది. ఆ డెత్ సీన్ పర్టికులర్ చిరంజీవి గారే డైరెక్ట్ చేశారు ఆ సీన్. అలాగా వి ట్రావెల్ టుగెదర్ ఫర్ ఎ లాంగర్ పీరియడ్. సార్, సుదీర్ఘ ప్రయాణం చలనచిత్ర పరిశ్రమతో పాటు చలనచిత్ర వికాసానికి తోడ్పడిన, చలనచిత్ర పురోభివృద్ధికి తెలుగు సినిమా రంగానికి విశేష కృషి చేసినటువంటి కుటుంబం నుంచి వచ్చారు. అట్లాగే చిరంజీవి గారి గమనంలో మీదైనటువంటి పాత్రను మీరు పోషించారు. ఆ తర్వాత కాల ప్రవాహంలో మీరు చేసిన సినిమాలలో మీ మనసుకు దగ్గరగా వచ్చిన పాత్రలు కావచ్చు, సినిమాలు కావచ్చు, ఏమై ఉంటాయని మీరు అనుకుంటున్నారు? చెప్పాలంటే తోలు బొమ్మలాట రాజేంద్ర ప్రసాద్ నేను చేసా, అది ఒకటి మంచి సినిమా. అలా చేశానండి కొన్ని సినిమాలు. మాతృదేవో భవ, ఇంకా ఇలాగా మంచి సినిమాలు ఉన్నాయి. ఇప్పుడు లేటెస్ట్గా చేసిన సినిమా ఆలోచన. ఇప్పుడు ఎందుకంటే ఈ సంవత్సరంతో సరిగ్గా నేను కెరీర్ స్టార్ట్ చేసే నటుడిగా 50 ఏళ్ళు అయింది. మా స్నేహం కూడా ఇంచుమించుగా 50 ఏళ్ళు అవుతుంది చిరంజీవి గారిది నాది. ఈ 50వ సంవత్సరంలో చేసిన సినిమా ఆలోచన. అంతులేని కథ టు ఆలోచన. సో ఇలాగా నా కెరీరు చేసినందుకు చాలా సంతృప్తిగా ఉంది. ఎప్పుడు అక్కినేని నాగేశ్వరరావు గారు అనేవారు, చివరి క్షణం వరకు నటిస్తూనే ఉంటాను. నాకు కూడా అదే, ఊపిరిపోయేంత వరకు నటిస్తూనే ఉంటాను. అవి జీవి నారాయణరావు గారి అంతరంగ ఆవిష్కారం. ఈ అంతరంగ ఆవిష్కారాన్ని మీ అందరితో పంచుకోవాలని చాలా కాలంగా నేను ఎదురు చూసిన విధంగానే వారి అంతరంగ ఆవిష్కారాన్ని ఆవిష్కరించారు. తెలుగు రాజ్యం ప్రేక్షకులకి ఎంతగానో అలరిస్తుందని నేను ఆశిస్తూ, మీ చిలగట్టు శ్రీకాంత్ కుమార్. చాలా సంతోషం నారాయణరావు గారు. నమస్కారం.